నోటీస్ పీరియడ్ టైంని యూటిలైజ్ చేసుకుని కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడదాం. మోస్ట్ జాబ్స్ ఫ్యూచర్లో డెఫినెట్గా రిఫరల్ నుంచే వస్తాయి. సో నోటీస్ పీరియడ్లో మీ టీమ్ లీడ్స్, మీ మేనేజర్స్, మీ కొలీగ్స్, మీ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, లేకపోతే మీకు డిపెండెన్సీస్ ఉన్న టీమ్స్ కానీ, క్లయింట్ సైడ్ కానీ అందరితోనూ గుడ్ టర్మ్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఒక గుడ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మీకు ఆఫీస్లో ఫ్యూచర్లో మీకు ఇంకో చోట ఆపర్చునిటీని వెతికి పెట్టవచ్చు. మీకు ఏదో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ రావచ్చు, మీకు బెనిఫిట్ అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని సెక్యూర్ చేసుకోండి. చాలా మంది ఈ పార్ట్ ఇగ్నోర్ చేస్తారు. మీరు వెళ్ళిపోయే లోపు ఆఫర్ లెటర్ సేవ్ చేసుకోండి, శాలరీ స్లిప్స్ బ్యాకప్ తీసుకోండి, అలాగే ఎక్స్పీరియన్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయండి. సో పిఎఫ్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. పర్సనల్ డాక్యుమెంట్స్, పర్సనల్ మెయిల్కి లీగల్లీ బ్యాకప్ పెట్టుకోండి. ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టైంలో ఈ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. నోటీస్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు మీ ఆ పాత కంపెనీ హెచ్ఆర్కి ఫోన్ చేసి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమవుతుంది. చాలామంది స్విచ్ అయ్యాక మాత్రమే లింక్డ్ఇన్ గుర్తుకొస్తుంది, కానీ నోటీస్ పీరియడ్ పర్ఫెక్ట్ టైం. సో ప్రొఫైల్ అప్డేట్ చేయండి, అచీవ్మెంట్స్ యాడ్ చేయండి, ఇండస్ట్రీ పీపుల్తో కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే విజిబిలిటీ అనేది ఫ్యూచర్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది.